హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూద్దాం రండి. ఈ చికెన్ కర్రీలో చాలా రకాలు ఉన్నాయండి. కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఆ వీడియోస్ కూడా పెడతాను. సింపుల్గా ఉంటుందండి, ఎక్కువ స్పైసీస్ లేకుండా సింపుల్గా ఉంటుంది. చూద్దాం రండి. ఇక్కడ నేను 1/4 కిలో చికెన్ తీసుకున్నాను. ఇది శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నీసు వాసన లేకుండా ఉంటుంది. 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను చూడండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అవి యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి. ఈ చికెన్ కర్రీ చపాతీలోకి, పూరీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లైట్గా వేయించుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడుక్కున్నాం కదండి చికెన్ని ఇందులో యాడ్ చేసేయాలి. వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది, అందుకు లైట్గానే యాడ్ చేశాను. అంతా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కాసేపు తర్వాత వాటర్ వచ్చాయి చికెన్లో నుంచి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం, పచ్చిమిర్చి కారం ఉండేటివి అయితే ఇక్కడ లైట్గా వేసుకోవాలి. కారం లేనివి అయితే ఇక్కడ స్పైసీనెస్ పట్టి యాడ్ చేసుకోవచ్చు కారాన్ని. తర్వాత జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. క్వాంటిటీని బట్టి మనం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికిద్దామండి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికిద్దాము, లేకపోతే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మూత పెట్టి ఉడికిద్దాము. చూడండి కాసేపు తర్వాత ఆయిల్ సపరేట్ అయింది చూడండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోనే వాటర్ యాడ్ చేసుకుందాము. చికెన్ కర్రీ కావాలి కాబట్టి ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు కావాలంటే సాల్ట్ చెక్ చేసుకొని కారం, సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కాసేపు తర్వాత చూద్దాం రండి. చూడండి ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొద్దిగా కొత్తిమీర కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని కాసేపు మళ్ళీ ఉడకనివ్వాలండి. చికెన్ సాఫ్ట్గా ఉడకాలి. చూడండి కాసేపు తర్వాత చూద్దాము. ఈ విధంగా చూడండి చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉడికింది. గ్రేవీ కూడా కొద్దిగా దగ్గర పడుతుంది చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేశాను. ఇంతే అండి. 2-3 మినిట్స్ ఈ విధంగా కాసేపు ఉడకనిస్తే సరిపోతుందండి. ఇంతే అండి, చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సింపుల్గా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ స్పైసీ లేకుండా. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి.